టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. అంటే ఇంకోటి కూడా ఏంటంటే శాస్త్రానికి ఉన్న నిర్వచనం ఏంటంటే నిరూపితమైనదే శాస్త్రం, ఓకే నిరూపణ లేనిది శాస్త్రం కాదు. ఓకే మామూలుగా జనరల్ గా ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే ఆ. దేవుడు ఉన్నాడు లేడు అంటే మ్. దేవుడు లేడు అంటానికి కొన్ని వందల వేల సాక్ష్యాలు చూపించవచ్చు. ఓకే ఉన్నాడు అంటానికి ఉన్నది ఏకైక సాక్షి నమ్మకం. ఓకే ద ఫెయిత్ ఈస్ గాడ్ అంటారు. ఆ, ఫెయిత్ ఈస్ గాడ్ అంటారు. ఓకే అలాగే శాస్త్రము అనేటువంటిది మీరు జ్యోతిష్యం శాస్త్రము అన్నారు. ఏమండి అయితే శాస్త్రం కారణాకారణ సంబంధాలు చూపిస్తుంది. ఇప్పుడు 2 parts ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 part ఆఫ్ ఆక్సిజన్ కన్స్టిట్యూట్స్ వాటర్ అంటాం. ఓకే దానికి ఒక ఇదమితమైనటువంటి శాస్త్రం ఉంది, ఇదమితమైనటువంటి క్యాలిక్యులేషన్ ఫార్ములా ఉంది. ఆ. ఆ ఫార్ములేషన్ అనేటువంటిది జ్యోతిష్యంలో ఉందా, ఉంటే ఎంత అక్యురేట్ గా ఉంటుంది? సార్ ఇప్పుడు మాకు వచ్చిన బాధ అదే. ఇప్పుడు అందరు అడిగేది ఏంటంటే నువ్వు పలానా ఇప్పుడు నెక్స్ట్ అవర్లో అంటే ఇప్పుడు పలానా టైం 1:30 అయింది అనుకోండి, 2:30కు ప్రభు గారు ఏం తింటారు అది చెప్పవయా నీ జ్యోతిష్యం ఉంటే. ఇటువంటి ఈ రాంగ్ క్వశ్చన్సే తప్ప దీని ఒక వాదన నేను అన్నానే కలియుగంలో వాదన ఎక్కువ ఉంటుందా. ఇంకోటి ఇది శాస్త్రం కాకపోతే యూనివర్సిటీలు ఎందుకు ఆమోదిస్తాయి, దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తాయండి. రెండోది భగవంతుడు, ఇప్పుడు వేదంలో ఒక భగవంతుడు గురించి చెప్పారు. సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభోమం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం వేదంలో చెప్పారు కదా. మరి ఆ భగవంతుడు ఏడి చూపించండి. వేదంలో ఉన్నది సత్యమని మనకు శంకరాచార్యుల వారు చెప్పారు. 4 వేదాలు ఉన్నాయని మనం ఎన్నో ఏళ్లుగా తెలుసుకుంటున్నాం, వింటున్నాం, నమ్ముతున్నాం కదా. ఆ భగవంతుడేడి నాకు చూపించండి. నమ్మకము, మళ్ళీ చెప్తున్నాను, ప్రారంభంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మన నమ్మకం అన్నది సత్యంలోంచి పుట్టిందే నమ్మకం. గుర్తుపెట్టుకోండి. లేనిది ఇంత ఆధునిక కాలం వచ్చాక, ఇంత తెలివితేటలు ఉన్నాక, ఉపగ్రహం అంటే ఇతర గ్రహాల మీదకి కూడా వెళ్ళేంత సాధించిన మానవాళి దీన్ని కొట్టిపడేవిన ఎంతసేపు అండి. బట్ నమ్మకం సత్యంలోంచి పుట్టింది. ట్రూ, దైవము నిజం, శాస్త్రం నిజం, నా జ్యోతిష్యం కూడా నిజం. దట్స్ వై ఎన్ని ఏళ్ళైనా, ఎంత వాదన వచ్చినా, ఎంత వ్యతిరేకత వచ్చినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే, ఒక పెద్ద డాక్టర్ అయినా సరే, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ముహూర్తం చూసే చేస్తాడు. ఇది దాన్ని ఏమంటారు, మా పొగరుతో చెప్పే సమాధానం కాదండి. నా జ్యోతిష్యం గొప్పది, సత్యము అని నేను మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు నేను ఇందాక అడిగిన ప్రశ్నలోనే మళ్ళీ నాకు ఆ సందేహ నివృత్తి జరగలేదు. చెప్పండి. ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ వస్తే వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విధానం వేరు, వాళ్ళ ఆధ్యాత్మికత, వాళ్ళకున్నటువంటి వాళ్ళ పద్ధతులు వేరు. ఓకే, ఇతర మతాలకు చెందినటువంటి క్లయింట్స్ వస్తుంటారా మీ దగ్గరికి? వస్తుంటారు. అదే వాళ్ళకి ఓన్లీ జన్మ దీని మీదనే చెప్తారా? నో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అదే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా తెలియకపోతే నాడి, ఈ వేలి ముద్రలు తీసుకుంటాము. ప్రస్తుత నాడీ వల్ల ప్రతి సంవత్సరం అంటే రైట్ నో గోచార ఫలితాన్ని చెప్పొచ్చు. నాడీ జాతకం వల్ల ప్రస్తుతము ఈ 1 year ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఆయన ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలండి, నాకు ఎన్ని చేతిలో డబ్బులు ఉన్నాయి కానీ ఎన్ని చూసినా ఇల్లు కుదరట్లేదని వచ్చారనుకున్న ఇతర మతస్థులే ఎవరో, ఆయన జాతకము, ఆయన డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, వాళ్ళ నాన్నగారు పుట్టినప్పుడు ఆయన చదువుకోలేదు, ఆయనకంత నాలెడ్జ్ లేదు, జనరల్ నాలెడ్జ్ లేక రాయలేదు. ఆయన నాడీ జాతకాన్ని బట్టి, ఆయన వేలి ముద్రల్ని బట్టి, అలాగే ఆయన గోచార ఫలితాన్ని బట్టి ఎప్పుడు గృహయోగం అనేది చెప్పొచ్చు. రెండోది ఎవరికైనా ఏ మతస్థుడికైనా మనం చెప్పేది ఏంటి, ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేదే కదా. కాబట్టి ఎవరికైనా అది వర్తిస్తుంది. ఇక పూజలు అంటారా, సో అండ్ సో ఒక రెమెడీ మనం చెప్పాం. వాళ్ళకి నా దగ్గరకు వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన హిందూ ధర్మాన్ని ఆశ్రయించారంటేనే వాళ్ళకి నమ్మకం ఉండి వస్తారు. అప్పుడు నేను పూజ చెప్పినా చేస్తారు, ఉంగరం పెట్టుకోమన్నా పెట్టుకుంటారు, నది స్నానం చేయమన్నా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ బీజం నమ్మకం పడ్డప్పుడు ఫలానా వాళ్ళ స్నేహితులకో ఎవరికో నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి ఉంటేనే వాళ్ళు వస్తారు. లేకపోతే ఎందుకు వస్తుంటారు మీ దగ్గరికి? చాలా మంది వచ్చారు. 2014, 2013 నుంచే నాకు క్లయింట్స్ ఉన్నారు. చాలా మంది వచ్చారు, ఇక ముందు కూడా వచ్చే అవకాశం. మీ ప్రిడిక్షన్స్ లో సక్సెస్ రేట్ ఎంత అండి? నా ప్రిడిక్షన్ ఎవరి ప్రిడిక్షన్ అయినా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక 10 మంది వచ్చారనుకోండి, నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఎవరి ప్రిడిక్షన్ అయినా ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే తపస్సు ద్వారా.
శాస్త్రాన్ని ఎంత చదివినా కూడా అనుష్ఠాన బలమే సక్సెస్ రేట్ని ఇస్తుంది. నాకు తెలిసి నేనైతే 70% అనుకుంటా. నాకు ఎలా తెలుసు, మీరు ఎలా జడ్జ్ చేస్తున్నారు? నా క్లయింట్స్ చెప్పిన ఆ వాంగ్మయం, వాళ్ళ మాటల్ని పట్టుకునే నేను 70% అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నా జాతకం మీరు చెప్పారనుకోండి, ఓకే, ప్రభు గారు మీకు ఇది ఇక్కడ నుంచి ఇలా బాగుంది, మీరు రాసిది మీ ఇది మీ భవిష్యత్తు ఇలా ఉంటుందని చెప్పారు. ఓకే, దాన్ని అది నిజం కావటానికి నా వైపు నుంచి జరగాల్సినటువంటిది ఏదైనా ఉంటుందా? ఏముంటుంది? మీరు ప్రశ్న వేస్తారు. సపోజ్ మీరు, అయ్యా నాకు రావాల్సిన డబ్బు ఉంది, ఎప్పుడు వస్తుంది? దానికి మీ రాశ్యాతు, మీ లగ్నాతు, గ్రహస్థితి, ప్రస్తుత దశ, రావాల్సిన డబ్బుకి ఏం చూడాలంటే ప్రస్తుత దశ, అంతర్దశ, విదశ ఎప్పుడు వస్తుంది. సో అండ్ సో మీకు ధనకారకుడు, సపోజ్ ఇప్పుడు మనము ఆగస్టులో ఉన్నాం, నవంబర్లో వస్తున్నాడు. నవంబర్లో మీకు రావాల్సిన డబ్బు వస్తుంది, అందులో కూడా 60% వస్తుంది. మళ్ళీ 60 ఏంటి? ఆ ధనకారకుడు వక్రిస్తేనో, మళ్ళీ ఆ ధనకారకుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి దుస్థానంలో ఉంటేనో మళ్ళీ 60% పెండింగ్ పడుతూ వస్తుంటాయి. అలా మనం ప్రిడిక్ట్ చేస్తాం. మీరు రాజకీయపరమైనటువంటి ప్రొడిక్షన్స్ కూడా చెప్తుంటారు కదా? అవునండి, అంటే ఎక్కువగా కాదు, ఎప్పుడైనా మరీ బలవంతం చేసి అడిగితే. మొన్న జరిగినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీ ప్రొడిక్షన్స్ ఎంతవరకు కరెక్ట్ అయినాయి? తెలంగాణ, ఆంధ్ర అది నేనేం చెప్పలేదు. మీకు బాగా పాపులారిటీ తీసుకొచ్చినటువంటి ప్రొడిక్షన్ ఏంటి? నేను అనుగ్రహం, అంటే ప్రిడిక్షన్స్ కాదండి, నా వే ఆఫ్ స్పీచ్ ఎలా ఉంటుందంటే, నేను నెగిటివ్గా మాట్లాడటం అనేది ఫస్ట్ చేయను. నన్ను బాగా హైలైట్ చేసింది అనుగ్రహం ప్రోగ్రామ్. అనుగ్రహం అని ప్రతిరోజు జెమినీ ఛానల్లో ప్లే అయ్యేది. అది బాగా నన్ను హైలైట్ చేసింది. అందులో నేను చెప్పే రెమెడీస్ ఎంతో మందికి సక్సెస్ అయ్యాయి. లైక్ పలానా పుష్యమి నక్షత్రం, అంటే ఒక ఉదాహరణ చెప్తాను. పుష్యమి నక్షత్రంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 5 లీటర్స్ నువ్వుల నూనె దానం చేయమని ఒక వ్యక్తికి చెప్పాను. అతనికి సమస్య ఏంటి అంటే, వాళ్ళ అబ్బాయికి అతనికి పడట్లేదు. మ్యారేజ్ అయింది, అబ్బాయికి విడిగా ఉంటున్నాడు. ఇతను ఒక్కడే, భార్య లేదు. ఆయన కోరిక ఏంటి? నాకు గొడవలతో ఉన్న మా అబ్బాయితో కలిసి ఉండాలి, మా కోడలు మనసు మార్చండి, లేదా మా అబ్బాయినే మార్చండి. నేను దానికి వాళ్ళ అబ్బాయి జాతకం, ఆయన జాతకం చూసి నేను ఇచ్చిన ప్రిడిక్షన్. ఛానల్లోనే ఫోన్ కలిసింది, మాట్లాడారు. పుష్యమి నక్షత్రంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో 5 లీటర్ నూనె దానం చేయండి. అలా మీ దాదాపుగా 186 రోజులు, అంటే 6 నెలలు అంతే కదా. 186 డివైడెడ్ బై 30 అంటే ఒక 6 నెలలు పాటు కంటిన్యూ, మీకు నెలకు ఒక్కసారి వస్తుంది, 6 నెలలు ఇవ్వండి అని చెప్పాను. ఈ 6 monthsలో వాళ్ళు కలవడం జరిగింది. ఇలాంటి ప్రిడిక్షన్స్ ఎన్నో సక్సెస్ అయ్యాయి ఆ ఛానల్లో నేను చెప్పినవి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.